హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటి చూపుని మెరుగుపరిచే క్యారెట్ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చిన్నపిల్లలు అయితే క్యారెట్ తినమంటే తినరు కదా. ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. ముందుగా అయితే క్యారెట్స్ని పీల్ తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అవైతే 3 క్యారెట్లు అండి. ఇక్కడ 10 జీడిపప్పు, 15 బాదం పప్పులు అయితే తీసుకుంటున్నాను. అవన్నీ ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. దీనిని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికిన దానిని పక్కకు తీసేసుకోవాలండి అన్నిటినీ. బాదం పప్పులకైతే ఇలా పొట్టు తీసేయండి. ఉడికిన తర్వాత అన్నీ ఇలా పొట్టు తీసేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సర్ జార్లోకి అయితే తీసేసుకోవాలి. మనం ఇందాక ఉడికించుకున్న వాటరే ఉంది కదా, ఆ వాటరే కొద్దిగా వేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే ఇది మిక్సీ పట్టుకోవాలండి. క్యారెట్ తినడం వల్ల కంటి చూపు చాలా బాగా మెరుగుపడుతుందండి. అప్పుడప్పుడు క్యారెట్లు తింటూ ఉండాలి, కానీ పిల్లలు తినరు కదా. ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. అది మిక్సీ పట్టుకున్న తర్వాత పాలైతే మరిగించుకోవాలండి. పొయ్యి మీద ఒక 2 యాలకులను అయితే దంచి వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ మిశ్రమం ఉంది కదా, అదైతే పాలల్లో వేసి బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇది పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు మరిగిపోయిందండి, పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత బెల్లం వేయాలండి. వేడి మీద వేయకండి బెల్లము. ఒక 1/2 కప్ అయితే తీసుకున్నాను బెల్లము. చిన్న కప్తో బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్లాసుల్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. పైన గార్నిషింగ్ కోసం మీ ఇష్టం అండి, టూటీ ఫ్రూటీ, బాదం ఏవైనా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. చూడండి రెడీ అయిపోయింది క్యారెట్ జ్యూస్.